మన ఇండియాలోనేమో 100కి 36 వస్తే పాస్ కదా, ఇక్కడ 36 వస్తే పాస్ కాదు. హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ కెనడా అబ్బాయి. సో నా పేరు మిహాన్, నేను జూన్ 2021లో కెనడాకి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళందరికీ మోస్ట్ వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్. అండ్ ఛానల్లో ఉన్న వాళ్ళకు కూడా వెల్కమ్ అబ్బా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఈ కామెంట్స్ చూపించాలి, చూడండి. పాపం మీ బ్రదర్ 4-5 వీడియోల ముందు నుంచి నన్ను అడుగుతున్నాడు, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. నేనేమో ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నా, అంటే ఈ వీడియో తర్వాత ఈ వీడియో చేయాలి ఇట్లా రాసి పెట్టుకున్నా. ఈ బ్రదర్ ఏమో నన్ను ఒకటే అడుగుతున్నాడు. ఐఎమ్ సో సారీ బ్రదర్, ఇప్పుడు ఈ వీడియో నీకే డెడికేట్ చేస్తున్నాను, ఓకేనా? సో అండ్ మెయిన్ థింగ్ ఒకటి, అదేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్ కూడా నేను తీసుకొస్తాను. ఇప్పటి నుంచి నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఈ గోడ నేను ఇద్దరమే ఉంటే మీకు పక్కా బోర్ కొడుతుంది. ఊకే నేనే ఇంట్లోనే కూర్చొని తీస్తే. సో నేను అందుకే మీరు నా లాస్ట్ వ్లాగ్ ఒకవేళ చూసి ఉంటే మీకు కొంచెం అర్థమవుతుంది. స్కాలర్షిప్స్ వ్లాగ్ చూడకుండా చూడండి, ఇగో ఇదే ఆ వ్లాగ్. స్కాలర్షిప్స్ గురించి డీటెయిల్గా చెప్పిన, ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది చూడండి. సో ఫస్ట్ కొంచెం అంటే లైక్ నేను ట్రావెల్ చేసేదో లేకపోతే బయట కెనడా చూపించడము అట్లా చేసి మీకు చెప్పింది అనుకో, మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఊకే ఈ గోడని నేనే ఉన్నాం అనుకో, మీకు పిచ్చిలేసి ఉంటుంది కదా, బోర్ కొడుతుంది ఎవరికైనా. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. అట్టే మన ఛానల్ ఇప్పటి నుంచి కుకింగ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. అంటే నేను వంట వండుకునేది వ్లాగ్స్ చేసి చూపిస్తాను మీకు. అట్లే మీకు డిఫరెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా మనం ఇప్పుడు కెనడాలో ఉంటున్నాము, అంటే డిఫరెంట్ కల్చర్ పీపుల్ ఉంటారు, లైక్ జపనీస్, చైనీస్, థాయిలాండ్, కుప్పలు ఉన్నారు ఇక్కడ. సో అందరి ఫుడ్ డిఫరెంట్గా ట్రై చేద్దామని ఉంది. సో ఆ వ్లాగ్స్ కూడా తీసుకొస్తా. సో ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? చేసిరు కదా సబ్స్క్రైబ్, చేసేయండి, ఓకేనా? చేసిరు కదా, సరే మరి వీడియో స్టార్ట్ చేద్దామా? మైక్ చెక్ మజాక్ చేస్తున్నా. సో ఇప్పుడు సీరియస్గా. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ కెనడా. సో నార్మల్గా మనకు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఫస్ట్ నేను చెప్పాలి, ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే. సో నార్మల్గా మనకు ఇండియాలో ఎట్లుంటుంది, సోమవారం నుంచి శనివారం దాకా ప్రతిరోజు పోవాలి కదా కాలేజ్కి. అది డిగ్రీ అయినా సరే ప్రతిరోజు పోవాలి. మేబీ 9 గంటల నుంచి 2 గంటల దాకా 3 గంటల దాకా ఉంటుంది డిగ్రీ, కానీ రోజు పోవాలి కదా సోమవారం నుంచి శనివారం దాకా. కానీ ఇక్కడ కెనడాలో అట్లా ఉండదు. ఇక్కడ నార్మల్గా ఏంటంటే స్టూడెంట్స్కి ఆప్షన్స్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు, కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా. అదేంటంటే ఇప్పుడు మీకు చెప్తా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఉంది, గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, నా ప్రోగ్రామ్ అదే. సో ఆ ప్రోగ్రామ్ మీరు చూస్ చేసుకున్నారు. సో చూస్ చేసుకొని మీకు ఆఫర్ లెటర్ వచ్చింది, అంతా అయిపోయినాక మీరు వన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే డేట్ వాళ్ళు మీకు చెప్తారంటే కమెన్స్మెంట్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ May 10th స్టార్ట్ అవుతుంది అని చెప్పారు అనుకో, క్లాసెస్ స్టార్ట్ అయితే అంటే అప్పుడు కమెంట్స్ అయితే అని అర్థం. సో మీకు కాలేజ్ వాళ్ళు ఆ May 10th కన్నా ఒక 10 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. రిజిస్ట్రేషన్ అంటే ఏందో టెన్షన్ పడకండి, క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, సో దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఆ సెమిస్టర్కి మీరు ఆ ప్రోగ్రామ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది, బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అని. ఈ బ్లాక్లు దేనికంటే, ఇప్పుడు నార్మల్గా మీకు చెప్పిన కదా ఇండియాలో ప్రతి వారం పోవాలి, ఇక్కడ మనం ఇంత పెద్దగా అయినాక ప్రతిరోజు పోబుద్ది కాదు. సో ఈ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సిలో డిఫరెంట్ టైం టేబుల్స్ ఉంటాయి అన్నమాట రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. సో మనకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. నేను ఈ బ్లాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే ఒక సెమిస్టర్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. మీరు నార్మల్గా డిప్లొమా కోర్స్ తీసుకున్నారనుకో, ఒక సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకేనా? 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో బ్లాక్ ఏలో మీకు 6 సబ్జెక్టులు ఉంటాయి, 5 రోజులు ఉంటుంది బ్లాక్ ఏ. ఫస్ట్ డే వచ్చేసి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ డే ఒక సబ్జెక్ట్, థర్డ్ డే ఒక సబ్జెక్ట్, ఫోర్త్ డే ఒక సబ్జెక్ట్, ఫిఫ్త్ డే ఒక సబ్జెక్ట్. ఎంతైనా 2, 3, 4, 5, 6 సబ్జెక్ట్స్ 5 days. అది బ్లాక్ ఏ. ఇప్పుడు మీరు అనొచ్చు, బ్రో 5 రోజులు ఓడిపోతాడు బ్రో, నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారనుకో, మీకు ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటి బ్లాక్ బి. బ్లాక్ బిలో 4 days ఉంటుంది కాలేజ్. 4 days కాలేజ్ అంటే ఫస్ట్ డే వచ్చేసి 2 subjects, సెకండ్ డే వచ్చేసి 2 subjects, థర్డ్ డే ఒక సబ్జెక్ట్, ఫోర్త్ డే ఒక సబ్జెక్ట్. ఎన్నైనా 2, 4, 5, 6 subjects 4 days, ఓకేనా? ఇది బ్లాక్ బి. బ్రో 4 రోజులు కూడా ఎవరు పోతారు బ్రో, అంత ఓపిక లేదు, 3 రోజులు పోతా అన్నారనుకో, బ్లాక్ సిలో 3 days మాత్రమే ఉంటాయి. ఇప్పుడు నేను చేసేది కూడా బ్లాక్ సీనే తీసుకున్నాను నేను కూడా. అంటే ఫస్ట్ డే వచ్చేసేమో 2 సబ్జెక్టులు, సెకండ్ డే 2 సబ్జెక్టులు, థర్డ్ డే 2 సబ్జెక్టులు. సో టోటల్ వచ్చేసి 2, 2, 2,
6 సబ్జెక్ట్స్ 3 డేస్ ఖతం. తర్వాత 3 డేస్ ఐ మీన్ వర్కింగ్ డేస్ 3 డేస్ ఇక ఫ్రీ ఉంటారు. తర్వాత సండే కూడా మీకు 4 డేస్ ఫ్రీ ఉండొచ్చు. సో నేను మాత్రం ఈ 3 డేస్ తీసుకున్నా, మీరు మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. సో అది మ్యాటర్. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, బ్రదర్ మరి క్లాసులు ఎన్ని గంటలు ఉంటాయి అని చెప్పని ఒక డౌట్ రావచ్చు, ఒక క్లాస్ ఎంతసేపు ఉంటుందని. సో ఒక క్లాస్ వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది, లేకపోతే 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది. చాలా ఎక్కువ టైం కదా, కానీ ఏం చేస్తాం, తప్పదు. నేను కూడా అసలు మన డిగ్రీలలో గంట సేపు అట్లా ఉంటుంది క్లాసు కదా. సో ఇక్కడ నేను వచ్చినాక స్టార్టింగ్లో నేను కోర్సులో జాయిన్ అయినాక వీళ్ళు 2 గంటల 30 నిమిషాలు అంటే నేను పిచ్చోని అయిపోయినా. అసలు ఆన్లైన్లో 2.5 గంటలు ఏడ కూర్చోవాలరా బాబు అనుకున్నా, కానీ మెల్లగా అలవాటు అయిపోయింది. మీరు కూడా అలవాటు చేసుకుంటారులే, ఓకేనా. క్లాసెస్ వచ్చేసి 2.5 గంటలు ఉంటాయి. ఇప్పుడు మెయిన్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్తా, జాగ్రత్తగా వినండి. సో అదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఐ మీన్ వే ఆఫ్ టీచింగ్, ఐ మీన్ వాళ్ళు ప్రొఫెసర్లు మనకి ఎట్లా చెప్తారు, ఎట్లా నేర్పిస్తారు, ఏం వర్క్ ఇస్తారనేది చెప్తే. ఇప్పుడు సో నార్మల్గా మన ఇండియాలో కంపేర్ చేసి చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏదో తక్కువ చూస్తున్నాను కాదు, మీకు అర్థం చెప్పేయడానికి మాత్రమే. ఇండియాలో ఎట్లుంటుంది, వాళ్ళు లెసన్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, నోట్స్ రాపిస్తారు, కథం అంతే కదా. క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఉంటే చదువుకోర్రి, బట్టి కొట్టుని రాయరని చెప్తారు. కొంతమంది అర్థం చేసుకోవాలని చెప్తారు, మంచిగా ప్రొఫెసర్లు ఉంటాయి. సో ఇక్కడ అది వదిలే పక్కన పెట్టేస్తే మన కెనడాలో ప్రొఫెసర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసి అసైన్మెంట్లు ఇస్తారు బాగా. ఇక్కడ నార్మల్గా మీరు వినే ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇల్లు ఉంటే, లేకపోతే మీ అన్న వాళ్ళ ఇల్లు ఉంటే అసైన్మెంట్స్ చంపేస్తున్నారా బాబు అంటారు. నిజమే అది. ఇక్కడ ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దానికి యాక్టివిటీ ఇస్తారు. అంటే ఇప్పుడు గ్రూప్ అసైన్మెంట్ అన్నా కావచ్చు, సోలో అసైన్మెంట్ అన్నా కావచ్చు, అంటే మీరు ఒక్కరే చేయాలి. సో అట్లా అసైన్మెంట్లలో డిఫరెంట్ సినారియోస్ ఇస్తారు, లేకపోతే డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. వాటి మీద అసైన్మెంట్ చేయమని చెప్తారు. సో అదో పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పుడు సోలో అసైన్మెంట్ ఇస్తే మాత్రం చాలా బెటర్ నన్ను అడుగుతుంది. ఎందుకంటే మీ చేతిలో ఉంటుంది మొత్తం కంట్రోల్. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు గ్రూప్ అసైన్మెంట్లు ఇచ్చారనుకో, ఒకడేమో పండుకుంటాడు, ఒకడేమో నేను జాబ్లో ఉన్నా అంటాడు, అదే పార్ట్ టైం చేస్తున్నా అంటాడు, ఒకడేమో నేను రెడీగా ఉన్న చేయనీకి అంటాడు, ఒకడేమో నాకు ఇంటర్నెట్ వస్తలేదు అంటాడు, ఒకడేమో ల్యాప్టాప్ విరిగిపోయింది అంటాడు. అసైన్మెంట్ ఏమో డేట్ దగ్గరకు వస్తూ ఉంటుంది. నార్మల్గా వీళ్ళు అసైన్మెంట్లు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు తెలుసా, డెడ్ లైన్ రేపు ఉందంటే ఈరోజు కంప్లీట్ చేస్తారు అసైన్మెంట్లు. ఒక్కోసారి డెడ్ లైన్ దాటిపోతుంది, ప్రొఫెసర్ కానీ దండం పెడతారు, అయ్యా ప్లీజ్ ఒకరోజు ఎక్స్ట్రా టైం మాకు 2 రోజులు ఎక్స్ట్రా టైం అని చెప్పి అడుక్కుంటారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన నేను, మా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా, ఓకేనా. సో అట్లా ఉంటుంది, అన్నీ గట్టిగా సిద్ధంగా అండి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రొఫెసర్లు మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒప్పుకుంటా. ఎక్స్ప్లెయిన్ చేసినాక కొన్ని సినారియోస్ మీకు ఇస్తారు, ఇచ్చి మిమ్మల్ని అడుగుతారు ఆన్సర్లు లైవ్గా. అంటే మాకైతే ఇప్పటిదాకా ఆన్లైన్ అయినాయి. సో ఆన్లైన్ అయినా సరే ఒక సినారియో ఇచ్చి మనల్ని అడుగుతారు ఆన్సర్. సో అది మనం అంటే కాన్సెప్ట్ నేర్పించి మనల్ని అడుగుతారు. సో మంచిగా ఉంటుంది. మీరు నిజంగా క్లాసులలో ఇంటరాక్ట్ అయ్యి మీరు క్లాసులు మంచిగా విన్నారనుకో 100% మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఐ మీన్ మంచి గ్రేడ్స్ వస్తాయి, అసైన్మెంట్లో కూడా మంచిగా వర్క్ చేస్తారు. సో ఇదన్నమాట మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంకోటి ఊకే మన ఎంబడి తలగారు, అంటే అది చేయలే ఇది చేయలే అదేంది అది ఇది అని చెప్పారు, వాళ్ళు కుళ్ళే చెప్తారు. మీరు మంచిగా అసైన్మెంట్స్ నీట్గా చేసి క్లాస్లో మంచిగా అటెండ్ అయ్యారు అనుకో, మీకు మంచి గ్రేడ్ ఇస్తాము, లేకపోతే కొన్ని మార్కులు ఇవ్వమని చెప్తారు. అంటే ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్లు ఎట్లుంటారంటే, లైక్ నా ఫస్ట్ సెమిస్టర్లో ఒక ప్రొఫెసర్ ఉండండి, ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఆయన చేసిండు అట్లా. ఆయన ఏం చేసిండంటే, మీరు క్లాస్ అటెండ్ అయ్యారు అనుకో 85% క్లాసెస్ అటెండ్ అయితే, అంటే ఇప్పుడు 10 క్లాసులు అయితే అందులో 8 క్లాసులు అటెండ్ అయ్యారు అనుకో, మీకు 4% మార్క్స్ ఫ్రీ ఇస్తా అని చెప్పిండు ఆయన. సో అది కిస్మత్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు 4% అంటే మామూలు మాట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 46% వచ్చి మీరు 4% కాడ ఆగిపోయారు అనుకో, మీరు ఆ 4%తో పాస్ అయిపోవచ్చు. సో ఇంకోటి మీకు ఇంపార్టెంట్ ఒకటి చెప్పాలి, మన ఇండియాలోనేమో 100కి 36 వస్తే పాస్ కదా, ఇక్కడ 36 వస్తే పాస్ కాదు, 100కి 50 వస్తే పాస్. 50% స్కోర్ చేస్తేనే పాస్ ఇక్కడ, ఓకేనా. 36, 37, 40 వస్తే పాస్ కాదు. 100కి 50 అన్న రావాలి, మినిమం పాస్ కావాలంటే 50 రావాలి, లేకపోతే సెమిస్టర్ మళ్ళీ రాయాలి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ టాపిక్ ఎగ్జామ్ సైడ్ పోతుంది, నేను ఎగ్జామ్స్ గురించి తర్వాత వీడియోలో చెప్తా, ఓకేనా. సో ఈ వీడియోలో మాత్రం మీకు 100% క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో నేను చాలా జాలీగా మంచి మూడ్లో ఉన్నా, సో మంచిగా చెప్పినా మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నా.
ఊకే ఇట్లా ఇట్లా కూర్చొని దూరదర్శన్‌లో వార్తలు చెప్తారు చూడు. ఈరోజు ముఖ్యాంశాలు కెనడాలో చాలా ఘోరంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటది. అసైన్‌మెంట్‌లు చాలా ఎక్కువ ఇస్తారు. ఇట్లా చెప్తే మీకు కూడా బోర్ కొడతది. అందుకే చాలా చాలా ఫ్రెండ్లీగా, జాలీగా చెప్పిన. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. మనం 1,000 జల్దీ కొట్టేసేయాలి. ఈ మంత్‌లో 1,000 అయిపోవాలి. ఓకేనా? మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. షేర్. ఓకేనా? ఉంటా మరి. బాయ్.